హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనది, చాలా హెల్దీ రెసిపీ. చిటికెలో మనం కెటిల్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. మనం చేసుకోబోయేది ఏంటంటే రాగి సూప్. ముందుగా ఒక కెటిల్లో మనం కొంచెం ఆయిల్ వేసుకొని అందులో వెల్లుల్లి చాలా చిన్నగా ముక్కలు చేసుకొని ఆ తరుగుని అందులో వేసేయాలండి. ఆ వెల్లుల్ని బాగా వేయించుకోవాలి ఆ నూనె. ఈ రాగి సూప్ అనేది కాల్షియం అండ్ ఐరన్ ఈ లోపం ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి. శరీరానికి చాలా మేలు చేస్తుంది రాగి సూప్ అనేది. ఇలా వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత ఒక క్యారెట్లో సగం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని కొంచెం అల్లం ముక్క కూడా యాడ్ చేసి అలాగా వేయించుకోవాలండి చూపించే విధంగా. ఒకసారి కెటిల్లో ఎలా చేస్తే ఎలా కుదురుతుంది అనేది ట్రై చేశానండి, బాగానే వచ్చింది. బ్యాచిలర్స్కి బాగా యూజ్ అవుతుందండి కెటిల్, ఏ కంపెనీ అయినా పర్లేదు. సో క్యారెట్ ముక్కలు కూడా వేగాయి కదా, ఈలోపు మనం సన్నగా తరిగి పెట్టుకున్న 2 పచ్చిమిర్చిని కూడా అందులో వేసేద్దామండి. ఆ పచ్చిమిర్చి ముక్కలను అందులో వేసేసి అవి కూడా ఒక 5 మినిట్స్ మనం వేయించేసుకొని అలాగే దూరగా వేయించుకోవాలండి. ఈలోపు ఒక చిన్న గిన్నెలో మనం ఒక 2 కప్పుల రాగి పిండిని సిద్ధం చేసుకోవాలి. ఈ ముక్కలు బాగా వేయించుకోవాలి. వేయించుకున్నాక కొంచెంసేపు మూత పెట్టుకుందాం. ఈ గిన్నెలో రాగి పిండిని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ మనం ఆ పిండిలో వేసేసి ముద్దలు అవ్వకుండా చక్కగా కలుపుకోవాలండి. ఉండలు చుట్టకుండా వాటర్ వాటర్ లాగా ఉండేలాగా పిండిని కలుపుకోవాలి చూపించే విధంగా. ఇది బాగా మిక్స్ అయ్యేలాగా అలాగా కలుపుకుంటూ ఉండాలండి. ఒకవేళ వాటర్ తక్కువైతే ఇంకొంచెం పోసుకొని అలాగా కలుపుతూ ఉండండి. రాగి జావ ఆరోగ్యానికి చాలా మంచిదండి. దీనివల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈలోపు ఆ పీసెస్ మగ్గేలోపు వాతావరణం చల్లగా ఉంది. సో ఒకసారి మా చుట్టుపక్కల గ్రీనరీ మీకు చూపిస్తున్నాను, చూసేయండి. ఆ రోజు వర్షం పడుతుంది, అందుకనే వెరైటీగా మనం రాగి సూప్ చేసుకున్నామని చేశానండి. వెదర్ అయితే చాలా బాగుంది, తుఫాన్ అన్నారు కదా, అందుకని క్లౌడీగా ఉంది. మా నాయనమ్మ మొగల్ రేకుల సీరియల్ చూస్తుందండి, అదే టీవీలో ప్లే అవుతుంది, ఈటీవీ విన్లో. ఈ సీరియల్ నా చిన్నప్పుడు చూశానండి, ఇప్పటికీ ఆల్ టైమ్ ఫేవరెట్. అది అయిపోతున్నా ఉన్నా వేస్తూనే ఉంటాడు. ఈలోపు మనం ముక్కలను ఒకసారి చూసుకుందాం. ఆల్రెడీ దొరగా వేగిపోయాయి. సో ఈలోపు మనం రాగిపిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని మనం ఈ వేయించిన ముక్కల్లో ఈ గిన్నెలో పోసేయాలండి. ఆ మిశ్రమాన్ని చూపించే విధంగా అలాగా పోసేసి ఇంకొంచెం పిండి గిన్నెలోనే ఉంది కదా, కొంచెం నీళ్ళు పోసేసుకొని మరలా దాంట్లో పోసేయండి. ఇది మళ్ళీ ఉండలు కట్టకుండా మనం తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం ఒక 10 to 15 మినిట్స్ అందులో కొంచెం ఒక పొంగులాగా వచ్చేదాకా ఉంచండి. నేను ఒక 5 మినిట్స్ ఉంచేసాను. ఒకసారి చూద్దాం, అది పొంగు వచ్చేసిందండి, ఉడుకుతుంది పిండి. ఒకసారి అలా కలుపుకొని గార్నిష్ కోసం కొంచెం సిద్ధంగా ఉంచుకున్నాం మనం కొత్తిమీర అందులో చల్లేసేయాలండి. అలాగే ఒక లెమన్లో హాఫ్ చెక్క నిమ్మకాయ
మనం ఆ మరుగుతున్న రాగి పిండిలో పిండేసుకోవాలి. నిమ్మకాయ వేయడం వల్ల పిండి మన సూప్ అనేది తాగడానికి సులువుగా ఉంటుంది, ఇంకా తాగాలనిపిస్తూ ఉంటుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన టేస్టీ అయిన హెల్త్కి చాలా మంచిదైన రాగి పిండి సూప్, రాగి జావ అనొచ్చు, రాగి సూప్ అనొచ్చు, ఏ విధంగా అయినా పిలుచుకోవచ్చండి. రెడీ అయిపోయింది. ఇంకా మనం ఆ కెటిల్ స్విచ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి, సరిపోకపోతే. నేను ఫస్ట్ యాడ్ చేసేసా, అది మీకు చెప్పడం మర్చిపోయా. ఇంకొక గిన్నెలోకి తీసేసుకొని నేనైతే టేస్ట్ చూస్తున్నా. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి, అన్ని రకాలుగా. అందులో కొంచెం పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, వెల్లుల్లి ఇవన్నీ తగులుతుంటే పంటి కిందకి చాలా బాగుంది, టేస్టీగా. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా చూపించిన విధంగా కెటిల్ లేకపోతే పొయ్యి మీద చేసేసుకోండి, గ్యాస్ పొయ్యి మీద. హెల్త్కి ఎంతో మంచిదైన రాగి సూప్ రెడీ. మీరు కూడా చేసి నా ఛానల్ని ఫాలో